హలో గురువర్స్ అండ్ గురువీస్. ఇప్పుడే యోగబాబు గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సిరీస్ చట్నీ సాంబార్ చూశాను. ఈచ్ ఎపిసోడ్ 30 to 40 మినిట్స్తో 6 ఎపిసోడ్స్ ఉండే ఒక ఫ్యామిలీ డ్రామా సిరీసే ఈ చట్నీ సాంబార్. ఒక ఫేమస్ హోటల్ ఓనర్ క్యాన్సర్తో చనిపోతాడు. చనిపోయే ముందు తన కొడుకును ఒక కోరిక అడుగుతారు. నాకు మీరెవ్వరికీ తెలియకుండా ఇంకో కొడుకున్నాడు, సో తనే నాకు లాస్ట్కి కొరివి పెట్టాలి అని చెప్పేసి. తను వచ్చాక ఏమైంది, వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే యోగబాబు గారు వేసిన టైమింగ్ కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. అండ్ కొన్ని ఫాదర్ ఎమోషన్ సీన్స్ వర్క్ అయ్యాయి. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ఆ ఊటీలోని లొకేషన్స్ అన్ని ఐ ప్లీజింగ్గా ఉంటాయి. ఇట్స్ లుకింగ్ గుడ్. సో మైనస్ పాయింట్స్ వస్తే స్టోరీకి మనం బల్గంలో అటు ఇటు ఉంటుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా ఫెయిల్ అయ్యారు. సో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే మాత్రం ఇంకో బల్గంలా ఉండేదేమో. కొన్ని ఎపిసోడ్స్ అయితే డెడ్ స్లో, అసలు ఎపిసోడ్స్లో అసలు మ్యాటరే ఉండదు. మెయిన్ స్టోరీ నుంచి టోటల్గా డివేట్ అయిపోయి ఏదో చెప్పేస్తూ ఉంటారు. స్పెషల్లీ కాన్సెప్ట్ అనుకున్నారు, బట్ ఫుల్లీ రిటర్న్ బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళలేదు అనిపించింది. అండ్ ఎపిసోడ్ వైజ్గా చూస్తే ఎపిసోడ్ 1 ఈజ్ గుడ్, ఫన్నీగా అండ్ ఎమోషనల్గా వెళ్ళిపోద్ది అండ్ ఇంట్రెస్ట్ కూడా పెంచుద్ది. అండ్ ఎపిసోడ్ 2 అండ్ ఎపిసోడ్ 3 అయితే అసలు ఇవే నేను చెప్పింది డెడ్ స్లో, అసలు సిరీస్కి సంబంధం లేవు, అవి లేపేసిన పెద్ద ఫరకేం ఉండదు. మళ్ళీ ఎపిసోడ్ 4 ఎపిసోడ్లో వదిలేసిన స్టోరీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుద్ది, కంటిన్యూ అవుతుంది, బాగుంటుంది, ఇంట్రెస్ట్ కూడా పెంచింది. బట్ మళ్ళీ ఎపిసోడ్ 5 వచ్చేసరికి అసలు దాంట్లో పెట్టిన ఇంటెన్స్ నెక్స్ట్ అవ్వబోతుంది అన్న ఇంటెన్స్ అంటే దీంట్లో పోగొట్టారు. ఎందుకంటే అసలు దీనికి సంబంధమే లేకుండా మళ్ళీ స్టోరీ డివేట్ అయిపోయింది. అండ్ ఎపిసోడ్ 6 వస్తే ఇది గుడ్, బాగుంది. సో యోగిబాబు గారి నుంచి కామెడీ ఉంది, ఫన్నీగా ఉంది, బట్ లాస్ట్కి మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసి ఫుల్ఫిల్గా అనిపించదు. చాలా సింపుల్గా తేల్చేశారు. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇట్స్ ఏ హాఫ్ బేక్డ్ స్టోరీ. పర్ఫెక్ట్గా తీసుంటే ఒక వెబ్ సిరీస్లలో ఒక బల్గం అయి ఉండేది, బట్ బల్లమై కూర్చుందనమాట. నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 5/10. అసలు నాకు నచ్చలేదు. అండ్ స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్ ఇన్ తెలుగు. పేరెంట్స్తో అయితే హాయిగా చూడొచ్చు. సో మీరు ఇప్పటిదాకా వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అన్నట్టే. సో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకోండి. మీకు ఏది అనిపిస్తుంది, మీకు నచ్చింది కింద కామెంట్ చేయండి. సో కామెంట్స్ అండ్ లైక్స్ కావాలి వీడియో అనేది పుల్ రావడానికి. సో అంతే, బాయ్ బాయ్, పోతున్నా.